గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. విపరీతమైన కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 లెక్క పెట్టు, వెంటనే కోపంలో మాట్లాడొద్దు అని అంటుంటారు. నిజంగానే 1 to 10 లెక్క పెడితే కోపం తగ్గిపోతుందా? తర్వాత నువ్వు నార్మల్గా మాట్లాడగలవా? ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు. సార్తో మాట్లాడదాం, మోటివేషనల్ స్పీకర్ కూడా. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో నిజంగానే కోపం విపరీతంగా వస్తుంది, నార్మల్ కోపం కూడా కాదు, విపరీతంగా కోపం వస్తుంది. ఏది దొరికితే అది పగలగొట్టేంత కోపం వస్తున్నప్పుడు నో సైలెంట్ ఉండు, 1 నుంచి 10 వరకు లెక్క పెట్టు, కోపం తగ్గిపోతుంది అంటారు. నిజంగానే ఆ టైంలో కోపం తగ్గిపోతుందా సార్? అది ప్రాక్టీస్ ఉంటే తగ్గుతుంది. ఓకే, అంటే మనకి బౌన్సర్ వస్తే ఇలా కొట్టాలి అనేది వాడు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తే నిజంగా బౌన్సర్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేశాడు కాబట్టి కొట్టరు. నార్మల్ టైంలో మనం అలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తెలిస్తే విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆ నెంబర్ కౌంటింగో బ్యాక్వర్డ్ నెంబర్ కౌంటింగ్ హెల్ప్ చేస్తుంది. ఓకే, అంతకంటే బెటర్ ఏంటంటే ఆల్వేస్ మనకి తెలిసి విచక్షణ నేర్చుకుంటే ఆల్వేస్ కోపం తగ్గుతుంది. ఎందుకు వస్తుంది కోపం అనేది మనం ఫండమెంటల్లీ, నాకు అసలు ఈ సృష్టిలో నేను కోప్పడే హక్కు నాకెవరిచ్చారు, నేను ఎవరి మీదైనా ఏ సిచ్యువేషన్ మీదైనా కోపం ఎందుకు పడాలి, అసలు ఎందుకు వస్తుంది కోపం? ఎప్పుడైనా నార్మల్గా కోపం ఈజ్ ఎ నార్మల్ ఫీలింగ్. ప్రతి వ్యక్తికి, ఎనీ యానిమల్ కింగ్డమ్లో ఉండే ఏ జంతువుకైనా కోపం వస్తుంది. నాది అని అనుకుని ఒక రౌండ్ గీసుకుంటే కోపం వస్తుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు హైదరాబాద్లో కుక్కలు స్ట్రే డాగ్స్ పెరిగాయి. స్ట్రే డాగ్స్ చూడండి, వాటి ఏరియాలో ఇంకే కుక్క వచ్చినా అరుస్తుంది బాగా కదా, బికాస్ దే మార్క్ టెరిటరీ. ఎప్పుడైతే మనం ఒక బౌండరీ మార్క్ చేసుకున్నామో, ఆ బౌండరీ నాది అనుకున్నామో, అండ్ ఆ నాది అనే దాన్ని ఎవరు తీసుకున్నా కోపం వస్తుంది. నేను కాఫీ ఇలా ఉండాలి అనుకున్నాను, ఓకే, అండ్ నా వైఫ్ నాకు కాఫీ ఇలా ఇవ్వాలి అనుకున్నాను. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ బౌండరీ, అండ్ ఆ బౌండరీ దాటితే కోపం వస్తుంది. కావాలని చేస్తావు ఈ టైంలో, నీకు ఆఫీస్కి వెళ్ళే టైంలో ఉండగా ఇలాగే బిహేవ్ చేస్తావు అని పిచ్చి కోపం వస్తుంది. ఓకే, మా అమ్మ నాన్నని నువ్వేమనకూడదు అనేది బౌండరీ గీసుకున్నాం. నాది అనుకున్నాం, మా అమ్మ నాన్న వాడని నేను నా ఇంకెవరు అనకూడదు అని అనుకున్నాం. సో అనేసరికి వైఫ్ ఏదైనా మాటని మీ అమ్మ ఏంటి అలా అంది అనేసరికి నువ్వు మా అమ్మ గురించి మాట్లాడతావని కోపం వస్తుంది. సో పాయింట్ ఇస్ యూ మార్క్ ఎ బౌండరీ. ఆ బౌండరీ నుంచి ఎవరైనా ఏదైనా తీసేసుకుంటే నీకు తెలియని విపరీతమైన కోపం వస్తుంది. ఓకే, కోపము ఎప్పుడు హెడ్ ఆన్ తీసుకోవద్దు. ఎవరైనా కోపంగా ఉంటే నీకు కోపం రా అన్నంటే ఇంకా కోపం వస్తుంది. ఓకే, ఎప్పుడు హెడ్ ఆన్ కొల్యూజన్ విత్ ద కోపం తీసుకోవద్దు. తల పెట్టి కొట్టుకుంటే తగులుతుంది దెబ్బ. అట్లాగా నెవర్ టేక్ కోపం ఆన్ ఫ్రంట్. అండ్ కోపముని బయటికి వెళ్ళగలిగే మార్గము ప్రతి వ్యక్తి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. హెల్దీ యాంగర్ అంటారు. కోపం ఉండాలి. ఓకే, నిజంగా నేను ఏదైనా సంపాదించి తెచ్చుకున్నా, నా దగ్గర నుంచి ఎవరన్నా గుంజుకున్నాడు అనుకో, కోపం ఉంటుంది. ఒక లయన్ వెంటాడి ఒక జంతువుని చంపి తెచ్చుకుని తింటుంది అనుకో, వేరే యానిమల్స్ ఏమైనా వస్తే దానికి కోపం వస్తుంది. యు ఆర్ ఎంటరింగ్ మై టెరిటరీ అని కదా. అలాగా మనది అని అనుకున్నది న్యాచురల్గా దాన్ని పోగొట్టుకుంటుంటే కోపం రావాలి. అట్ ద సేమ్ టైం దానికి ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అయిపోయి ఇంకా ప్రతిదీ నాదే, నాతో ఇలాగే జరగాలి, నేను అనుకున్నట్టే ఇల్లు ఉండాలి, నేను అనుకున్నట్టే ఇది ఉండాలి, ఇలాగే జరిగి తీరాలి నాది. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గొడవబడి బాగా కోపం ఎందుకు అంటే, నా గర్ల్ ఫ్రెండ్ వాడెవరితో మాట్లాడకూడదు, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఇలా ఉండకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, ఆర్ నా బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని చూడకూడదు. ఈ టైప్లో ఏది ఉన్నా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు టెరిటరీ మార్క్ చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీ కోపం అంతా తిరుగుతుంది. సో బెటర్ ఏంటంటే ఆ టెరిటరీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకునేదాన్ని వాళ్ళకు కూడా చెప్పు, బాస్ ఇది నాకు నచ్చదు, ఇది చేస్తే నాకు అస్సలు నచ్చదు, సో డోంట్ డూ దిట్. అలాగే చేస్తావంటావా, నేను ఇక్కడి నుంచి వాకౌట్ వెళ్ళిపోతాను. కోపాన్ని బయటకి చూపించగలిగే మెథడ్స్ని కనుక్కోవాలి. ఎందుకంటే కోపం మనకొచ్చినా హర్ట్ ఇతరుల్లో అవుతున్నారు అనుకున్నా పాయిజన్ అయ్యేది మనమే. నా లోపల అన్కంట్రోల్డ్గా కోపం వస్తే మంచిగా ఒక 5 స్పూన్ల విషం తాగినట్టు బాడీ అంతా కెమికల్ అయిపోతుంది. అందుకని విషము తాగే అవసరం నాకు లేదు. కాబట్టి నిజంగా కోపం వేసింది, అండ్ ఆ కోపం వేసినప్పుడు ఐ నో మెథడ్స్, ఐ విల్ వాక్అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్, కౌంట్ నెంబర్స్, అండ్ ఐ విల్ జస్ట్ డివియేట్ దట్ థాట్, రివర్స్ కౌంటింగ్ చేస్తాను, ఆర్ దేవుడి నామని చెప్పుకుంటాను, ఆర్ ఐ హ్యావ్ సమ్ మెథడాలజీ టు జస్ట్ చేంజ్ దట్ యాక్షన్ అండ్ దెన్ కమ్ ఇన్ టు నార్మల్సీ. దేవుడు అని పేరు వచ్చింది కాబట్టి నరసింహస్వామి అంతటి వ్యక్తే
ప్రహ్లాదుడి కోసం ఆయన హిరణ్యకశిపుడిని వచ్చేసి విపరీతమైన కోపంతో మొత్తం పేగులన్నీ తీసేసి ఇలా చేసి తర్వాత కూడా కోపం తగ్గక మొత్తం ధ్వంసం చేసేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రహ్లాదుడి వచ్చి కోపం తగ్గిస్తారు. అంతటి వ్యక్తికి కోపాన్ని తట్టుకోలేనప్పుడు మనం ఎంత చిన్న చిన్న వ్యక్తులం, కోపం వస్తుంది కదా. అదే అంటున్నాను, కోపం ఎప్పుడు కూడా మన పర్పస్తో ఉండాలి కోపం. ఓకే, అండ్ ఆ పర్పస్ ఎప్పుడు కూడా పర్పస్ సాల్వ్ అయిపోయాక కోపం మన శరీరంలో ఉండిపోకూడదు. ఇంట్లో భార్య మీద ఏం పర్పస్ ఉంటుంది అరిచి కదా, ఇంట్లో పిల్లల మీద అరిచి ఏం పర్పస్ ఉంటుంది, పని వాళ్ళ మీద అరిచి ఏం పర్పస్ ఉంటుంది. సో యూ హ్యావ్ కోపానికి దేస్ ఎ హెల్దీ యాంగర్, దేస్ హయ్యర్ పర్పస్ ఉండాలి. నేను ఒక సైంటిస్ట్ని చూశాను, స్ట్రగుల్ అయిపోతున్నట్లా, ఏ పేపర్ అటు నుంచి ఇటు మారినా హీ విల్ గెట్ సూపర్ యాంగర్, బట్ ఈ సూపర్ ఫోకస్డ్ ఆన్ హిస్ వర్క్. మనిషిని తిట్టాలని కాదు, నాకు ఆ పని అవ్వాలి అని. ఓకే, అలాంటి వ్యక్తులు సూపర్ ఫోకస్డ్ ఆన్ దర్ వర్క్ ఉన్నప్పుడు యూ షుడ్ టెల్ దెమ్ దిస్ ఇస్ మై టెరిటరీ, ఇది నేను వర్క్ చేస్తున్నా, నాకు ఇంపార్టెంట్ ఇది. ఓకే, కొన్ని రోజుల్లో ఉంటాను. మనం మనుషులం కాబట్టి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు నరసింహస్వామి చెప్పారు కాబట్టి, నరసింహస్వామి యొక్క అవతారమే, ఓకే, ఉగ్ర నరసింహ అవతారమే అలాంటి భయానకమైన రాక్షసుణ్ణి ఇంటి లోపల కాదు బయట కాదు పొద్దున కాదు రాత్రి కాదు అని చెప్పి గోళ్లతో ఆయుధం లేకుండా చంపాలి కాబట్టి గోళ్లతో ఆ యాంగర్ అనేది ఒక పర్పస్ కోసం వస్తుంది. ఓకే, అండ్ మనం అంతటి వాళ్ళతో అసలు కంపారిజన్ చేసుకోవద్దు. అట్ ద సేమ్ టైం నిజంగా కనుక యాంగర్ వస్తే జస్ట్ డ్రైవ్ ఇట్ టువర్డ్స్ యువర్ పర్పస్, దాన్ని హెల్దీ వేలో పుష్ చేయాలి. ఇది ఎక్స్ప్రెస్ చేయడం రాక చాలామంది ఇంట్లో అబ్బాయికి కోపం వచ్చిందనుకో, వాడు అమ్మా నాన్న మీద అరవలేక ఇంటర్నెట్లో వెళ్ళి ఎవరికి తెలియకుండా అనానమస్ పేర్లతో అందరినీ తిడుతుంటాడు. ఓకే, సో సమ్వేర్ వెంట్ అవుట్ చేయడానికి ఇలాంటి తప్పుడు మార్గాలు ఎదుర్కొంటారు. ఓకే, సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, నీకు కోపం రావడం నిజం, బట్ ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలి అనుకోవడం ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. నా కోపం వచ్చింది, నేను ఇదంతా పగలు కొట్టుకుని పోలేను. ఓకే, ఐ షుడ్ నాట్ డూ దట్. నాకు నా కల్చర్ ఆపుతుంది, నాకు నా సెన్స్ ఆపుతుంది, విచక్షణ ఆపుతుంది. అలాగే ఏ కోపం వచ్చినా, కోపం రావచ్చు నీకు ఒకటి అనుకున్నావు, నీకు కావాల్సిన కాఫీయో టీనో నీ బట్టల మీద పడ్డాయో, ఓకే, కోపం వచ్చింది, చాలా కోపం, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు షో ఇట్ ఆన్ టు అదర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ గీసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దట్ నాకు కోపం రావడం నిజం, కానీ నాకు కోపం వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం తప్పు. చాలా కంట్రోల్ చేసుకో నీ కోపాన్ని, బ్రింగ్ ఇట్ బ్యాక్. దానికే నెంబర్ కౌంటింగు, రివర్స్ కౌంటింగు, మంత్రము, లేకపోతే మెడిటేషన్ ఏదైనా చేసుకోండి, బట్ అది ఆన్ ద స్పాట్ చేయలేవు. యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాక్టీస్ ఫర్ ఇట్ టు కంట్రోల్ ఇట్. ఓకే, ఇది చాలామందికి ఎందుకు కంట్రోల్ కాదంటే, నన్ను చేతగాని వాడిని అనుకుంటావా అనే యానిమల్ ఇన్స్టింక్ట్ వస్తుంది. ఒక్కసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, ప్రతిసారి అట్లా చేస్తే కోపం రాదా అండి? ఖచ్చితంగా వస్తుంది కోపం. అట్ ద సేమ్ టైం నువ్వు కోపం ఉంది కాబట్టి నువ్వు 10 సార్లు చెప్తున్నా అయినట్లే అంటే నీ మాట అక్కడ వద్దు అంటున్నారు కాబట్టి డోంట్ టెల్ దట్. అసలు చెప్పకు పూర్తిగా, సింపుల్, కమ్అట్ ఆఫ్ ఇట్, జస్ట్ కమ్అట్ ఆఫ్ ఇట్. 4 సార్లు నువ్వు కమ్అట్ ఆఫ్ ఇట్, దే విల్ నో ఇట్. మారద్దు అనుకున్నవాడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారడు. మారాలి, అరే అదేదో ప్రాబ్లం ఉంది మారాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా నీ చుట్టూ ఉంటారు. ఇంకా ఈజీగా లిట్మస్ టెస్ట్ అది, దట్ ఎవరు నీ లైఫ్లో ఉండాలి ఉండద్దు తేలిపోతుంది. నాకు ఇది నచ్చలేదు, ఐ జస్ట్ వాక్అవుట్, తెలిసిపోతుంది, హీ డిడ్ నాట్ లైక్ ఇట్. సో నెక్స్ట్ టైం నుంచి అట్లాంటి పని చేయరు. కొంచెం తెలివి ఉన్నవాళ్ళు, లేదనుకున్న వాళ్ళ నుంచి దూరం పోవడమే మహా మంచిది. యాజ్ సింపుల్ యాజ్. సో లైఫ్ని అంత సింపుల్గా చేసుకోవచ్చు, కానీ చేసుకోకుండా దానిలోనే ఉండిపోయి స్ట్రగుల్ అయిపోతుంటారు. సో దట్స్ ద ప్రాబ్లం. సో ఎవరికైనా కోపం వస్తే నెంబర్ కౌంటింగ్ ఇలాంటివి ఉంటే, నేను అంటున్నా మీరు ఒక మెథడ్ మీకు రెడీ చేసుకోండి. నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో, ఐ విల్ బ్రీద్ ఇన్ అని నోట్తో వదులుతాను, ముక్కుతో గాలి తీసుకుని నోట్తో 30 times. ఓకే, అండ్ ఐ విల్ చేంజ్ మై థాట్ టువర్డ్స్ సంథింగ్, వాళ్ళ మీద పాజిటివిటీ, వాళ్ళ మీద ఏదైనా మంచి దాని వైపుకి ఆలోచిస్తాను. ఎప్పుడు ఇట్లా కోపం చేయడుగా, సర్లే వాడికి అది నచ్చలేదేమో, వాడికి అలా చేయలేడేమో అని ఈజీ మెథడ్. సో ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి, దట్ విల్ బీ బ్యూటిఫుల్ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.